ఒక తప్పుదోవ పట్టించి ఏదో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ కాబోతా ఉంది, లేదంటే ఏదో ఒకటి జరగబోతా ఉంది లోపాయకరంగా అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత కాదని అవునన్నా కాదన్నా గురు శిష్యులలో చూద్దాం. నదీ జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని చెప్పేసి ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదు అని సూచించారు. గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తామెప్పుడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ మాకెందుకో అనుమానం కొడతా ఉంది, మీరిద్దరే రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజల్ని పక్కదోవ, అటు ఆంధ్రప్రదేశ్ని పక్కదోవ పట్టించి అక్కడి నిధులు ఇక్కడికి తెచ్చేంత సీను రేవంత్ రెడ్డికి లేదు. కానీ ఇక్కడ నుండి ఏదో నిధులో, లేదంటే ఏదో ప్రాజెక్టులో, లేదంటే ఏదో సంథింగ్ అక్కడికి తరలిస్తూ ఉన్నాడేమో అని చెప్పేసి అనుమానం అయితే వస్తూ ఉంది.